ప్రభునందు ప్రియమైనటువంటి భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మేము ముందుకు రావడానికి బలమైన కారణము లేకపోలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని క్రైస్తవ సమాజానికి తెలియపరచడానికే ఈ వీడియో ఏర్పాటు చేస్తున్నాం. అనేకులు ఈ వీడియోని గురించి సహోదరులు, ముఖ్యంగా యవనస్తులు, ప్రస్తుత కాలంలో వ్యాపారాలలో సాఫ్ట్వేర్ కంపెనీలలో లేబర్గా జీవిస్తున్న వారిలో, విద్యార్థులలో, విశ్వాసులలో కూడా ఒక విచిత్రమైనటువంటి మహమ్మారి మాకు తారసపడతా ఉంది. దాని నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి, దాని నుండి విముక్తులం కావాలంటే ఏం చేయాలి, ఒకవేళ అలాంటి మహమ్మారికి అవలంబిస్తూ దాని ప్రకారం జీవిస్తున్న వారి పరిస్థితి ఏమి సంభవించబోతుంది అని కొంతమంది జాషు ఆర్ఎం అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు, విద్యార్థులు, సహ విశ్వాసులు, సేవకులు కూడా దాని విషయంలో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అని అడుగుతొచ్చిన కారణం చేత అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారి మనోభావాన్ని దెబ్బతీయకుండా వీడియో చేస్తున్నాము. ఒకవేళ ఈ వీడియోకి లాంటి జీవితం నీ జీవితం ఉంటే నీ జీవితం ఈ వీడియో చూసైనా మార్చుకోవడం ఎంతైనా మంచిదని ఒక సేవకుడిగా, సహోదరుడిగా ఈ మాటలు విన్నవించుతుండగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధితో వీక్షించి సత్యాన్ని గ్రహించాలని విన్నవించుచుండగా చిత్తగించు. అంశము మనం గమనిస్తే బైబిల్లో రాయబడిన మాట అనేకుల జీవితాలలో ఇది పరిపాలిస్తున్న మాట, అనేకుల జీవితాలను అతలాకుతం చేసి నాశనం చేసి నిర్వీర్యము చేసినటువంటి మాటను గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తాం. నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకార మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఒక వ్యక్తి నాశనం అయిపోవడం గల కారణం, అతలాకుతలం అయిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. కాబట్టి ఈరోజు గర్వం పరిపాలిస్తుంది. ఒకవేళ నువ్వు కూడా గర్విష్ఠురాలుగా ఉన్నావా? కొంతమంది గర్వం బయటికి కనపడుతుంది, కొంతమంది గర్వం లోపల ఉంటుంది. మనకు తెలుసు, గర్వంతో నా రాజధాని నగరం నేను కట్టించానని దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు తన మనసులో తాను అనుకున్నాడంట. సింహాసనం విడిచిపెట్టి గడ్డి మేస్తూ పక్షి వల్ల తను జీవించాడని, తనకు మానవ బుద్ధి వచ్చిన తర్వాత సింహాసనం అధిష్ఠించాడని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి నాశనం అయిపోవడము, దేవుడు ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోవడం లేదు. ఒకవేళ మనుషులు కోరుకుంటారేమో, సేవకులు, క్రైస్తవులు, పెద్దలు, నాయకులు, విశ్వాసులు కూడా పక్కన పెడదాం ఆ విషయం. కానీ దేవుడు ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోవడం లేదు. కొంతమంది మనుషులు కూడా నేను పాడైపోయినా నా పిల్లలు బాగుపడాలా అనుకునే తల్లిదండ్రి కూడా లేకపోలేదు. నాశనం అవ్వాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ కోరుకునే వాళ్ళంటే వాళ్ళు ఎంత కుంచితమైనటువంటి మనసు గలవారో వారి సంగతి మనం ప్రక్కన పెడదాం, ఎంత బుద్ధిహీనులో వారి సంగతి మనం ప్రక్కన పెడదాం. కాబట్టి ఏ విధమైన గర్వం నిన్ను పరిపాలిస్తుంది? చదువా, అందమా, అబ్బాయివనే, అమ్మాయివనే, హోదా ఉందనా, డబ్బు ఉందనా, బంగారం ఉందనా, కులమనా, విలువ ఏది? దేశ విదేశాలని కుమారులని కుమార్తెలు ఉన్నారనా?
కోట్లకు పడగలెత్తాననే, అధికారం ఉందనే, రాజకీయ నాయకుడిననే, మంత్రిననే, ఎమ్మెల్యే ఏదని దేని బట్టి గర్విస్తున్నా? ఆ గర్వం నిన్ను నాశనానికి దారితీస్తుంది. అటువంటి గర్వం నుంచి నువ్వు తప్పించబడాలా, సాత్వికమైనటువంటి వ్యక్తిగా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ నుండి మన పరిశీలన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండడం చెప్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, నేను సాత్వికుడని దీన మనసు గలవాడని కనుక నా ఇద్దరు నేర్చుకున్నాడే కాడెత్తుకొని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు. దీనుడిగా, దీన మనసు గలవాడుగా ఏ విశ్వాసి, ఏ నాయకుడు, ఏ సేవకుడు, ఏ పెద్ద, ఏ ఉద్యోగస్తుడు, ఏ అధికారి ఉంటాడో, ఏ డాక్టర్, లాయర్ ఉంటాడో, ఎమ్మెల్యే, ఎంపీ ఉంటాడో, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉంటాడో, రాష్ట్రపతి, గవర్నర్ ఉంటారో, వారు ప్రశంసింపబడతారు. నాశనం వారికి ఆమడ దూరం, నాశనం వారి దరిదాపుల్లో కూడా రాదు, వెన్నులో వణుకు పడుతుంది. కాబట్టి నువ్వు సాత్వికుడిగా, దీనుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రశంసించబడేవాడిగా నువ్వు ఉండాలని కోరుతున్నాడు. చరిత్ర పుటలలో నీ జీవితము నిలిచిపోయేదిగా భావితరానికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ గర్వం ఉంటే నాశనం అయిపోతావు. నాశనమైపోవాలని కోరుకోవడం లేదు, ఆ నాశనము నుండి నువ్వు తప్పించబడాలనే ఉద్దేశంతోనే ఈ వర్తమానం నీ దాకా వచ్చింది. ఒకవేళ ఏ విషయంలో నువ్వు గర్విస్తున్నావో, మంచి డ్యాన్సర్ అనే, మంచి సింగర్ అనే, మంచి అడ్వైజర్ననే, లాయర్ననే, ఏ విషయంలో నువ్వు గర్విస్తున్నావు? ఇలాంటి గర్వించిన వ్యక్తులను మీకు ఒక ఇద్దరిని పరిచయం చేస్తాను ఈ వీడియో ద్వారా. మొదటి వ్యక్తి, బ్రెజిల్ దేశంలో కజూజా అనే ఒక యవనుడు. పేరు గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్ దేశంలో కజూజా అనే ఒక యవనుడు 1958లో జన్మించి 1990లో మరణించాడు. యవ్వన కాలంలో, అంటే 32 సంవత్సరాలకే అకాల మరణమును రుచి చూశాడు. అతడు బ్రెజిల్ దేశంలో కజూజా తెలియని వ్యక్తి అంటూ లేడు. అంత పాపులారిటీ అయినటువంటి కజూజా అసలు ఎందుకు నాశనం అవుతూ వచ్చాడు, ఎందుకు మరణాన్ని రుచి చూశాడు, గల కారణాలు మనము క్లుప్తంగా పరిశీలన చేస్తాం. అతడు ఒక మంచి సింగర్. గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ దేశం 1958 నుండి 90 సంవత్సరాల మధ్యకాలంలో కజూజా అనే యవనుడు ఒక మంచి సింగర్. యుక్త వయసు వచ్చినప్పుడు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రికి జన్మించిన వాడు. యుక్త వయసు వచ్చినప్పుడు విలేకరులు ఇంటర్వ్యూ చేస్తూ ఆ కజూజాతో మాట్లాడుతున్నారు. అయ్యా, మీ తల్లిదండ్రులు మంచి భక్తిపరులు కదా, మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, బ్రెజిల్ దేశంలో నీ పేరు తెలియని వ్యక్తులు అంటూ లేరు, ఇంతగా నిన్ను ఘనపరిచాడు, హెచ్చించాడు కదా, ఎందుకయ్యా ఈ వ్యసనానికి బానిసై ఈ సిగరెట్ కాలుస్తున్నావు అంటే, అప్పుడు దేవుని నువ్వు కూడా నమ్ముకోయ, నీ బ్రతుకు మార్చుకో అంటే ఆ కజూజా అనే యవనస్తుడు ఏమన్నాడో తెలుసా అండి? మహాగర్విష్టి అండి. 9 సంవత్సరాల వయసులోనే బ్రెజిల్ దేశం మొత్తం మీద పాపులారిటీ అవుతూ వచ్చాడు. కజూజా అనే పేరు తెలియని వ్యక్తి, ఏ నోట చూసినా కజూజా అనే పేరు వినపడుతూనే ఉంది. అంతగా దేవుడు ఇచ్చిస్తే 9 సంవత్సరాల వయసులో అంతా పాపులేషన్ అంతగా గనపరిస్తే దేవుడు యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుని గనపరచలేకపోయాడు. చెడు అలవాట్లకు బానిస అవుతూ వచ్చాడు. స్మోకింగ్ లేకుండా ఉండలేకపోతూ వచ్చాడు. విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు దేవుడు ఉన్నాడా? బ్రెజిల్ దేశంలో దేవుని పేరు ఎక్కువ వినపడుతుందా, కజూజా అనే నా పేరు ఎక్కువ వినపడుతుందా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాడు. ఎంతగా గర్వించాడు. చివరికి సిగరెట్ కాల్స్తూ పొగ వీడుస్తూ వదులుతూ అన్నాడు, దేవుడు నిజంగా ఉంటే ఈ సిగరెట్, నేను వదిలిన సిగరెట్ పొగని పీల్చమని చూద్దాం
అన్నాడు. ఎంతటి గర్విష్టో, ఎంతటి ఖండకవరమో, ఎంత అహంకారో ఆలోచన చేయండి. 32 సంవత్సరాల వయసులోనే లోపే ఒక భయంకరమైనటువంటి ఎయిడ్స్ మహమ్మారితో తన జీవితము నాశనమైపోయింది. అకాల మరణం చెందాడు. నేను ఒక మంచి సింగర్నని ఈరోజు నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు? డాన్సర్ అనే, సింగర్ అనే, ఉపాధ్యాయుడనా, లాయర్ అనా, డాక్టర్ అనా, ఇంజనీర్ అనా, లెక్చరర్ అనా, ప్రొఫెసర్ అనా, సేవకుడనా, నాయకుడనా, పెద్ద అనా, అధికారనా, ఎండి అనా, ఎవరు నువ్వు? కులమా, గోత్రమా? ఓ గర్విష్టి! ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఎందుకంత ఖండకావరం? ఎందుకంత అహంకారం నీకు? ఒక మాట భరించలేవు, ఓర్చుకోలేవు, సాత్వికం కనపడదు, దీనత్వం కనపడదు, విచ్చలవిడిగా మాట్లాడతాం. ఏం చూసుకొని అంత గర్విస్తున్నావు? ఖజూజ లాంటి జీవితం నీ జీవితం కాబోతుందేమో. జాగ్రత్త పడు. నీ బ్రతుకును మార్చుకో. సాత్వికు దీనుడిగా జీవించు, దీనురాలుగా జీవించు. ఒకనాడు డయానా గర్వించింది. తన భర్త కంటే నేనే గొప్ప వ్యక్తిని, నా అందము, నా సౌందర్యము అనుకునింది. ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యం ఇది. కుక్కలాగా చావు చచ్చింది. నడి రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయింది. ఆలోచించు, దేని బట్టి గర్విస్తున్నావు? నేను ఎమ్మెల్యే అనా, ఎంపీ అనా, మంత్రి అనా, రాష్ట్ర మంత్రి అనా, కేంద్ర మంత్రి అనా, ముఖ్యమంత్రి అనా, ప్రధానమంత్రి అనా, రాష్ట్రపతి అని గవర్నర్ అనా, ఇదేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? నీ అధికారము, నీ హోదా, నీ ఆధిపత్యం ఎన్ని కుటుంబాలను, ఎన్ని జీవితాలను, ఎంతమంది బ్రతుకులను నాశనం చేయడానికి ఉపయోగించావు. ఇకనైనా నీ గర్వాన్ని అణిచివేసుకో. నీ గర్వం నిన్ను నాశనం చేస్తుందని గ్రహించు. మాయ మాటలకి లొంగకు, వంచనకు లొంగకు, ముఖస్థుతికి లొంగకు. పొగుడుతున్నారు అనుకుంటున్నావు, లోబడుతున్నారు అనుకుంటున్నావు, నా వెనుక 1000 మంది తిరుగుతున్నారు అనుకుంటున్నావు. గర్విస్తావు. ఎంతకాలం గర్విస్తావు? ఎంతకాలం ఉంటుంది నీ ఆధిపత్యం? ఎంతకాలం ఉంటుంది నీ ఉద్యోగం? ఎంతకాలం ఉంటుంది నీ బలము? ఎంతకాలం ఉంటుంది నీ ధనము? మంద, మారుబలమా, కులమా, గోత్రమా, వంశమా? దేని బట్టి నువ్వు గర్విస్తావు? ఖజూజా గర్వించాడు. బ్రెజిల్ దేశంలో నేను ప్రఖ్యాతిగాంచిన వాడను, యవన కాలంలోనే. తన గర్వం నాశనానికి దారితీసింది. చిన్న వయసులో ఏడుస్తూ మరణించాడు. నువ్వు తప్పించబడాలనే ప్రేమపూర్వకంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నావు. మరో వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరే టాన్ క్రోడో నేవేస్. మరో వ్యక్తిని పరిచయం చేస్తున్నా. టాన్ క్రోడో నేవేస్ అనే వ్యక్తి బ్రెజిల్ దేశంలో 1910లో జన్మించాడు. 1985లో, అంటే తను 75వ సంవత్సరం, బ్రెజిల్ దేశానికి అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. 75వ ఏట బ్రెజిల్ దేశానికి అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. అఖండ మెజార్టీ, దాదాపు 70-72% మెజార్టీతో తను విజయకేతనము ఎగరవేశాడు. తన ప్రత్యర్థి మీద జయాన్ని పొందాడు. ప్రియులారా గమనించండి. 1985వ సంవత్సరం మార్చి 14వ తారీఖున తను మాట్లాడిన ఒక ప్రసంగం చేశాడు. నేను గెలిచాను, రేపు అనగా
మార్చి 15వ తారీఖున బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నన్ను ఎవడు ఆపలేడు, అధ్యక్షుడు కాకుండా ఆ దేవుడు కూడా ఆపలేడని గర్వించాడు. ప్రియులారా గమనించండి, దేవుడు అఖండ మెజార్టీతో గెలిపించాడు. మార్చి 14వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 1985లో 14వ తారీఖు ప్రసంగం చేశాడు. నన్ను దేవుడు కూడా ఆపలేడు అధ్యక్షుడు కాకుండా అని. మహాగర్విష్టి టాన్క్రోడో నేవేస్ అనే వ్యక్తి. ప్రియులారా గమనించండి, 14వ తారీఖు మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం ప్రసంగంలో దేవుడు కూడా నా ప్రమాణ స్వీకారం ఆపలేడని గర్వంతో చెప్పాడు. అదే మార్చి నెల 14వ తారీఖు అర్ధరాత్రి కడుపులో నొప్పిని హాస్పిటల్లో చేరాడు. ఆ నొప్పి తగ్గలేదు, ఆ తీవ్రత తగ్గలేదు. అది కాలక్రమేమీ ఎక్కువైపోయింది. చివరికి కోమాలోకి వెళ్ళిపోయాడు. 15వ తారీఖు అధ్యక్షుడిగా బ్రెజిల్ దేశంలో ప్రమాణ స్వీకారం చేయవలసిన వాడు. దేవుడు కూడా ఆపలేడని గర్వించాడు. చివరికి ఏప్రిల్ 21వ తారీఖున 1985లో తను నాశనమవుతూ వచ్చాడు. మరణమును రుచి చూశాడు. ప్రియులారా గమనించండి, తన వ్యాధి కడుపులో నొప్పి చిన్న బాధతో హాస్పిటల్కి వెళ్ళాడు. మార్చి నెల 14లో రాత్రి జాయిన్ అయిన వాడు దాదాపుగా గమనించండి 1 నెల కంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. చివరికి నాశనమై మరణమైపోతూ వచ్చాడు. ఓ గర్విష్టి, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? నీ అందాన్ని బట్టా, నీ దేహాన్ని బట్టా, నీ సౌందర్యాన్ని బట్టా, నీ అవయవాలను బట్టా, నీతో సహ ఉద్యోగస్తులను, సహ వ్యాపారస్తులను, సహ విశ్వాసులను, సహనాయకులను, ఎండీస్ను, ప్రియులారా మానవులను నీ అనుచరులు ఎంతగా అవమానపరుస్తున్నావు, ఎంత చిన్న చూపు చూస్తున్నావు, ఎంత గేలి చేస్తున్నావు, వారిని ఎంత అసహించుకుంటున్నావు. దేన్ని చూసి గర్విస్తున్నావు? నీ దేహం ఎలాంటిదో తెలుసా? మరణిస్తే ఏ దేహమైనా సరే కుళ్ళిపోవాల్సిందే, పాతి పెట్టకపోతే. అందుకే పాతి పెడతాను. మరణిస్తే నీవు ఇంతగా గర్విస్తున్నావు, నాకు అది ఉంది, ఇది ఉంది, భవనాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, కొడుకులు ఉన్నారు, అధికారం ఉంది, నాకు ఎదురు లేదు, నేను ఆడింది ఆట, నా మాటే శాసనం అనుకుంటున్నావు. జాగ్రత్త, నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది. సహ విశ్వాసులను, మనుషులను ప్రేమిద్దాం. దీనత్వంతో, సాత్వికంతో వారి పట్ల వ్యవహరిద్దాం. మానవ స్వభావాన్ని వారి పంచుదాం. చక్కగా మృదువుగా వారిని ప్రేమించి పరామర్శించి పలకరిద్దాం. ఎవరిని చిన్నచూపు చూడక. నీ గర్వము నీకు నాశనం తీసుకొస్తుంది. నీ ఓదలో నుంచి క్షణంలో రెప్పపాటున నువ్వు కింద పడిపోతావు. నీ గర్వం నిన్ను కాపాడలేదు, అది నిన్ను అభివృద్ధి చేయలేదు. నిన్ను గర్విస్తే నువ్వు నాశనానికే దారితీస్తుంది. కాబట్టి ఆలోచన చేయి. ఇంకెంతకాలం గర్విస్తావు? ఎంతకాలం కాళ్ళను ఎగిరేస్తావు? ఎంతకాలం మాయమాటలు చెప్పి మనసులో జీవితాలతో చెలగాటం ఆడతావు? ఎంతకాలం మోసగించగలవు? నేను ప్లాన్ చేస్తే తిరుగులేదని ఎంతకాలం అనుకుంటావు? ఇకనైనా నీ మనసు మార్చుకో.
ఇలాంటి మహాగర్విష్టైన నిన్ను మార్చడానికి 2020 సంవత్సరాల క్రితం పరలోక వైభవాన్ని, కెరూపు స్వరూపులని, యుగ యుగములు నిత్య రాజ్యములు ఆయన తగ్గించుకునే దీనుడిగా, సాత్వికుడిగా, సాధారణమైన వ్యక్తిగా మనుషుల పాదాలు కడిగడాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నామమే ఎవరో కాదు, యేసు నామము. ఆయన ఎవరో కాదు, యేసునాథుడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు దీనుడిగా, సాత్వికుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా. అంతకంటే నువ్వు గొప్పవాడవా? ఏం చూసుకొని గర్విస్తావు? ఆయన ఎంతో గర్వించడానికి అవకాశాలు ఉన్నాయి. దీనుడిగా, దరిద్రుడిగా, సాత్వికుడిగా, దీన మనసు ధరించి లోకంలో జీవించాడు. నీ కొరకే కాదా? నీవు నాశనం అయిపోకూడదని కాదా? ఎంతకాలం గ్రహించకుండా ఉంటావు? ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మారు మనసు పొందే దినం, నాశనం నుంచి తప్పించబడే దినం ఇదే నీకు. ఒక్కసారి నీ కొరకై చేయని నేరానికి చేతుల్లో మేకులు కొట్టబడి, ఉమ్మి వేయించుకొని, కాళ్ళలో మేకులు కొట్టబడి, డొక్కలో బల్లపట్టు పడబడి, కొరడాదెబ్బల చేత దున్నబడి, ఆ గొల్గొతా కల్వరి సెలవులో ఎగిరి పశుగా బలిగా చేయబడిన ఆ యేసునాథుని రూపమును ఒకసారి చూడు. నీ కొరకు కాదా? నిన్ను దీనుని చేయడానికి కాదా? నిన్ను నరకం తప్పించడానికి కాదా? ఎంతకాలం గర్విస్తావు? ఎంతకాలం మారు మనసు రక్షణ పొందకుండా జీవిస్తావు? గర్వించినటువంటి ఖజూజా ఏమైపోయాడు? గర్వించినటువంటి టాన్క్రోడ్ నేవేస్ ఏమైపోయాడు? గర్వించిన నెబుకద్నెజర్ ఏమైపోయాడు? ఇంకేం గర్విస్తావు? దేని చూసుకొని గర్విస్తావు? నీ దేహం ఎంత కుళ్ళు పడుతుందో, కురుపులు పడుతుందో తెలుసా? పురుగులు పడిపోతుంది. దాన్ని చూసుకొని నువ్వు గర్వించేది. సాటి మించిన వ్యక్తిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? సాటి వ్యక్తిని ఎందుకు పలకరించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా దీనుడై సాత్వికంతో ఆ యేసునాథుని వైపు చూసి ఆయన శరణు చూస్తే, ప్రభా, నా కులము, గోత్రం, వంశము నన్ను పురుగులు పడకుండా నా దేహాన్ని ఏది కాపాడలేదు, నా గర్వం ఏది నన్ను కాపాడలేదు, నాశనమే. క్షమించయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ శరణు తెచ్చాను, ఆ రక్తదారులు నా పాపం కడుగు అని అర్చించినట్లయితే, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే ఇప్పుడే ఈ క్షణమే సూక్ష్మ మోక్షం యేసు రక్తంతో పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది, సాత్వికుడిగా, దీనుడిగా చేస్తుంది, నిత్య నరకం నాశనం తప్పించి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తుంది. నేను చేస్తున్నది విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ పాపక్షం పొందుతాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రేమ తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. నాటి ఖజూజా, టాన్క్రోడ్ నేవేస్ లాంటి, నెబుకద్నెజర్ లాంటి గర్వమును అణచివేయబడి సాత్వికులు దీనులై నేను అంగీకరించి నీ కొరకు ఈ లోకం జీవించి నిత్య నరకం తప్పించుకుని నిత్య రాజ్యాన్ని వారసులు అవటం సహాయపడమని, ఆయన ఆరోగ్యాలతో అష్టాశ్రం భాగ్యం ప్రసాదించుమని యేసుక్రీస్తునాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునాను మీ అందరికీ